ఇక గురుగారు, ఇక భక్తుల విషయంలో టీటీడీ ఎటువంటి సౌకర్యాలు కల్పించాలంటారు? మీ యొక్క సలహాలు సూచనలు ఏమిటండి? ఇది టీటీడీ కొత్తగా వచ్చింది కదండి. ఆయన మనకి టీవీ5 ఆయన వచ్చారు, చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు వచ్చారు. నాయుడు గారు అట్లా మా జ్యోతుల నెహ్రూ గారు వచ్చారు, మిగతా చాలా మంది కూడా వచ్చారు. ఈ టీమ్ కి తిరుపతి నుంచి భానుప్రకాష్ రెడ్డి గారు వచ్చారు. చాలా విశేషం. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి భక్తుల విషయంలోనే కాదు, దేవదేవుడి విషయంలో కూడా. అక్కడ పైన కాంక్రీట్ జంగల్ అయిపోతుంది, ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్. ఈ అసలు పర్యావరణంలో నాకు గోగర్భం డ్యామ్ దగ్గరికి మీరు వెళ్తే డ్యామ్కి యువతల అన్ని బిల్డింగ్స్ ఉండేవి, అవతల ఏవి ఉండేవి కాదు. అప్పుడు ఈ జింకలు, పులులు ఇవన్నీ కూడా వచ్చి గోగర్భం డ్యామ్ నుంచి బయటకు వచ్చే నీళ్లు తాగేవి. ఇప్పుడు మీరు ఏం చేశారు, గోగర్భం డ్యామ్ దిగంగానే కిందకి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి, లోయ వస్తుంది. ఈ తాగడానికి నీళ్లు తాగడానికి ఆ వరుస మొత్తం అడ్డుకట్ట వచ్చింది. నేను అక్కడ ఉండడానికి వెళ్ళినప్పుడు ఓ రాత్రప్పుడు ఒక జింక రోడ్డు అవతల నుంచి యువతలకు ఎగ్గిరి దూకుతోంది. అంటే దేనికోసం వెళ్తాను? నీళ్ళ కోసమే. పులులు, ఎలుగుబంట్లు కూడా అక్కడ రికార్డ్ అయినాయండి అక్కడికి రావడం అనేది. కాబట్టి పర్యావరణము, తిరుమల యొక్క పవిత్రతని జాగ్రత్తగా చూసుకుంటూ, ఆ అడవుల్లో ఉండేటటువంటి ఎర్రచందనం దగ్గర నుంచి అన్నిటినీ, విలువైనటువంటి ప్రతిదాన్ని కాపాడుకుంటూ, స్వామివారికి చేయాల్సినటువంటి పూజా వ్యవస్థలో ఉండేటటువంటి ఆచార వ్యవహారాల్లో పురోహితుల మీద పెత్తనం చేసి, అక్కడ ఉండే ఆచార్యుల మీద పెత్తనం చేసి, చాలా అద్భుతంగా అక్కడ వైఖానసులందరూ కూడా యోగ్యంగా పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద పెత్తనం చేసి, దేవుడికి ఇంతసేపే నైవేద్యం పెట్టాలి, నువ్వు ఇంతసేపే ఉండాలి, నీది ఇది ఇది అనేటటువంటి అనవసరమైనటువంటి రూల్స్ తీసుకురాకుండా, భక్తి అనేటటువంటిది అర్చకుడికి ఎంత ఉంటే ఆ అర్చకుడి ద్వారానే దేవుడు భక్తి తత్వాన్ని ముందరికి తీసుకెళ్తాడు. వాళ్ళని ఒక్క తిరుమల కాదు, అన్ని గుళ్ళల్లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. డిపిపి ఇందాక మనం చెప్పుకున్నాం, జాగ్రత్తగా చేయాలి. హిందూ హెచ్డిపిపి బోర్డు మెంబర్స్ ప్రతి నెల పీఠాధిపతులకి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత మతాలకు చెందినటువంటి ముగ్గురికి బాధ్యతాయుతంగా ఈ నెల మేము ఈ పనులు చేశాం, ఇవి చేయాలనుకుంటున్నాం, వచ్చే నెలలో మేము ఇవి చేద్దాం అనుకుంటున్నాం అని జనాలకి అందరికీ కూడా ఒక శ్వేతపత్రాన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ గా రిలీజ్ చేయాలి. ఈ ఫండ్స్ ని దేన్ని కూడా సెక్యులర్ ఖర్చులకి, ఆల్రెడీ గుడి పేరు మీద గుడికి వచ్చే డబ్బుల్లో ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అది మస్జిద్లకి, మిగతా వాటికి లేదు. అటు ట్యాక్స్ పోను, ఈ డబ్బులు తీసుకెళ్లి రోడ్లు వేస్తాను, ఈ డబ్బులను తీసుకెళ్లి ఇంకోటి వేస్తాను. తిరుమల కొండ మీదకే రోడ్లు వేయాలండి, దానికి వెంకన్న డబ్బులు ఎందుకు వాడాలి? గవర్నమెంట్ ఫండ్స్ వేయాలి. కారణం, మీరు ఆ గుడి కొండ మీద వచ్చే డబ్బులకి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మరి అప్పుడు ట్యాక్స్ తీసుకున్నప్పుడు బాధ్యత ఎవరిదండి? ఆ కొండ మీద గుడి దాకా వేసాం, గుడి దాకా కూడా మేము వేయాల్సిన అవసరం లేదు. హాస్పిటల్స్ కి స్వామివారి డబ్బులు తీసుకెళ్ళి ఇస్తున్నారు, దాన్ని సేవ అంటున్నారు. ఇక్కడి నుంచి మీరు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా, మీరు హాస్పిటల్స్ గవర్నమెంట్ మెయింటైన్. కళలు, ఇవాళ మంచి మంచి సంగీతం, ఎంతమంది పిల్లలు సంగీతాలు అన్ని నేర్చుకుంటున్నారండి, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళని ప్రోత్సహించాలి. నిజం చెప్పండి, ఏమైనా ప్రోత్సాహం టీటీడీ నుంచి సంగీతము, నాట్యము ఇవన్నీ నేర్చుకునే వాళ్ళకు ఉందా? లేదు. మీరు ఏం చేయొద్దు, వాళ్ళకు ₹1 ఇవ్వద్దు. నాయన, మీరు ఎక్కడైనా సంగీతం నేర్చుకుంటా అన్నా, మీరు ఎక్కడైనా సరే నేర్చుకుంటా అంటే, ఆ గురువు దగ్గర గనక ఓ 50 మంది శిష్యులుంటే, ఓ 30 మంది శిష్యులుంటే, ఆ గురువులకి మేము ఇంత భత్యం ఇస్తాం, వాళ్ళు ఆనందంగా బతకడానికి. బాగుందండి సజెషన్ ఇది అని పెట్టి కళలను అభివృద్ధి చేయండి. డిపిపి చేయాల్సిన పనులు ఇదేనండి. ఫండింగ్ పెట్టి ధర్మ ప్రచారం అంటే ఏమిటి అర్థం? నేను బండి పెట్టుకెళ్ళాను, 1000 లడ్లు పంచాను, 10,000 లడ్లు పంచాను. లడ్లు పంచితే ధర్మ ప్రచారం ఎందుకు అవుతుంది? తిన్నదరిగి మామూలుగా వెళ్ళిపోతాడు, ఓ నిమిషం వాడు కళ్ళకద్దుకుంటాడు, తింటాడు, అయిపోతుంది. కానీ ఈ ధర్మానికి సంబంధించిన శ్లోకాలు నేను నేర్పించా. ఇవాళ శృంగేరి పీఠం నుంచి అయినా, గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దగ్గర నుంచి అయినా భగవద్గీత విశేషంగా నేర్చుకుంటున్నారండి. ఇప్పుడు పీఠము నుంచే భగవద్గీత అంత నేర్పిస్తూ ముందరికి తీసుకెళ్తూ, యుఎస్ లో అయితేనేంటి, ఇండియాలో అయితేనేంటి, ఎన్ని చోట్ల వాళ్ళు చేస్తుంటే, టీటీడీ నుంచి
ఇంతమంది పిల్లలకి మేము శ్లోకాలు నేర్చుకోవడానికి ఏర్పాటు చేశాం. మీ చేతిలో ఎస్విబిసి ఛానల్ ఉంది, మీ చేతిలో పండితులు ఉన్నారు, మీ చేతిలో రకరకాల జనాభా ఉన్నారు. వేద పాఠశాల ఒకటి ఉందండి. వేద పాఠశాల అనేది మళ్ళీ ఒక కన్స్ట్రెయిన్ మీకు ఉత్తరోత్తర పూజలకి. ఇప్పుడు పూజ చేసేవాడిని తయారు చేస్తున్నారు, శ్లోకాలు చెప్తేనేగా పూజ చేయించుకునేవాడు తయారయ్యేది. పూజ చేయించుకునేవాడికి కూడా అవసరం కదా, లేకపోతే వాడు నాస్తికుడు అవుతాడు. చిన్న వయస్సు నుంచే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది నన్న ఒక అరగంట విద్యార్థుల కోసం ఈ శ్లోకాల క్లాసు, ఈ పద్యాలు, ఈ సంస్కృతం తరగతులు, ఈ సంస్కృతాన్ని అభివృద్ధి చేయాలి. సంస్కృతం పడుకుంటుంది కదా, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ అన్ని ఊరినే పడిపోయి ఉంటున్నాయి కదా. ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ నాట్యశాలల కింద సంగీతానికి యోగ్యంగా తయారు చేయండి, కళలకి యోగ్యంగా తయారు చేయండి. మళ్ళీ ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తయారు చేయండి. విస్తరాకులు కుట్టడం ఎట్లాగూ, భస్మం తయారు చేయటం ఎట్లా, తిరుచూర్ణం తయారు చేయటం ఎట్లా, చందనపు చెక్కల్ని చక్కగా అరగదీసి యోగ్యంగా దాన్ని సిస్టమేటిక్ గా బయటికి ఎట్లా తీసుకొని వెళ్ళాలి. ప్రొడక్షన్ చేయండి, పిల్లలకి ప్రొడక్షన్ చేయటం, ప్రొడక్షన్ స్కిల్స్, ధర్మానికి సంబంధించిన ప్రొడక్షన్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలో నేర్పించండి. చిన్న వయసు నుంచే స్కూల్స్ కి వెళ్ళి ప్రొడక్షన్ చేయడం నేర్పించాలి, పుస్తకాలను పంచాలి. సో చాలా పనులు ఉన్నాయండి చేయగలిగినటువంటివి, చేయాల్సినవి. ఇవి చేస్తా అంటే దాతలు ఇంకెక్కడో చూడక్కర్లా. నేను రోడ్లు వేస్తాను, నేను ఇంకో పని చేస్తాను, నేను ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం డబ్బులు పంపిస్తాను, నేను ఇంకొక హాస్పిటల్స్ మెయింటైన్ చేయాల్సింది గవర్నమెంట్, స్కూల్స్ మెయింటైన్ చేయాల్సింది గవర్నమెంట్, ఏది రెగ్యులర్ ఎడ్యుకేషన్. మీరు వైఫల్యం చెందకండి. టీటీడీ నుంచి ధర్మ ప్రచారానికి మాత్రమే ధనాన్ని సద్వినియోగం చేయండి. గవర్నమెంట్ స్కూల్స్ నడపాలి, నడిపే స్కూల్స్ లో ధర్మ ప్రచారానికి టీటీడీ వాళ్ళని పెట్టాలి. తర్వాత కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 30A సవరణలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా టీటీడీ మొదలు పెట్టాలి. గోవధ చేస్తూ ఉంటే గోవధను ఆపడం ఎట్లా అని కేసులు వేయాలి. కేసులు వేయాలంటే నా దగ్గర డబ్బులు ఉండవే, మీ దగ్గర ఉండవే. రేపు రాముడిని ఎవడో తిడుతూ సినిమా తీస్తాడు, కృష్ణుడిని తిడుతూ సినిమా తీస్తాడు, అశ్వత్థామని అపప్రదగా చూపించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఎవడు కేసు వేయాలి? భద్రాచలం గుడి వేయాలి, సత్యనారాయణ స్వామి గుడి వేయాలి, తిరుమల తిరుపతి దేవస్థానాలు వేయాలి, కనకదుర్గమ్మ వారి గుళ్ళు వేయాలి, ద్వారకా తిరుమల వేయాలి. వీళ్ళందరూ శ్రీశైలం నుంచి వేయాలి. ఎందుకు వేయాలి అంటే సనాతన వైదిక ధర్మానికి సంబంధించిన డబ్బు నువ్వు తీసుకున్నప్పుడు సనాతన ధర్మం మీద జరిగే దాడికి కేసులు నువ్వు ఎందుకయ్యావు? సో డిపిపి చేయాల్సిన పనులు ఇవన్నీ ఉంటాయి. భయపడాలి ఎవడైనా. ఈ ధర్మాన్ని ముట్టుకోవాలి అంటే ఒకటేసారి 20 గుళ్ళ నుంచి కేసులు పడతాయిరా అంటే ఎవడు ముట్టుకుంటాడండి? అపాయింట్ చేయండి. మీరు మేము పని చేస్తామని టీటీడీ చెప్తే మీకు 1000 మంది లాయర్లు ఫ్రీగా సేవ చేయడానికి వచ్చేస్తారండి కేసులు వేయడానికి. మేం చేస్తున్నామని ఒక్క మాట అనండి. ఈ ధర్మాన్ని ఎవరు అవహేళన చేసినా వాళ్ళ మీద కేసులు వేయటం మేము చేస్తాము. మీరు హాస్పిటల్ పెడితే సేవగా వచ్చి ఇవాళ డాక్టర్లు చేయట్లేదా? రీసెంట్ కస్తూరి, మీరు చెప్పినట్టు కస్తూరి కూడా వెళ్ళినట్టుందండి. అవునండి, కస్తూరి నాకు ఇక్కడ విద్యాసాగర్ గారు అని ఆర్థోపెడిక్ డాక్టర్ అండి. వారు మా కృష్ణ సుబ్రహ్మణ్యం గారు అయితే ఇంకో ఆర్థోపెడిక్ డాక్టర్లు, అనేక మంది డాక్టర్లు, ఒకళ్ళిద్దరు ఎందుకు పేర్లు ఎందుకు, అనేక మంది డాక్టర్లు వాళ్ళు వెళ్ళి సేవగా వెళ్ళి వారానికో నెలకో ఖచ్చితంగా కొన్ని ఫ్రీ ఆపరేషన్స్ చేసి వస్తున్నారు. ఫ్రీ లాయర్స్ ఫ్రీగా మీకు చేసి పెడతారు, ఫ్రీ ఇంజనీర్స్ వస్తారు, ఫ్రీగా డిజైన్ గీసి మొత్తం గీస్తారు. మీరు ఒక ఫైనల్ ఇంజనీర్ పెట్టుకోండి. సేవ చేయడానికి చాలా మంది ఉన్నారు. వాడుకోవడానికి యోగ్యమైనటువంటి శక్తి స్థితిలో టీటీడీ బోర్డు ప్రభుత్వాలు లేవు. ఎనర్జీస్ ని వాడుకునేటువంటి స్థితిలో లేరండి.